రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ పేరుతోటి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి ఒక కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వకుండా ముఖ్యంగా మాల యువత యొక్క అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండింది. ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మా హక్కుల గురించి అడిగినప్పుడు కూడా అన్యాయంగా కేసులు పెట్టి పోలీసుల చేత వేధించినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే గత 5 సంవత్సరాల పాటు ఏదైతే మాల జాతికి మాల యువతకి అన్యాయం జరిగిందో దానిని మార్చి వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ వైపు మాల యువత చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు నిరాశ ఎదురైంది. ఏదైనా చిన్న లోన్ దొరుకుతుందేమో, స్వయం ఉపాధి పెట్టుకుందాం, ఒక యూనిట్ పెట్టుకుందాం, ఆర్థికంగా స్వావలంబన వైపు వెళ్దామని చెప్పి మాల యువత ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మాల కార్పొరేషన్ చేశాడు, మాది కార్పొరేషన్ చేసింది ఆయనే, రెల్లి కార్పొరేషన్ చేశాడు. కానీ ఒక్క రూపాయి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే గత బడ్జెట్లో 340 కోట్ల రూపాయలని సబ్సిడీ రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్కి కేటాయించింది. ఎన్డీఏ ప్రభుత్వం మాల యువత పట్ల వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పట్ల ఉన్నటువంటి నిబద్ధతని ఈ విధంగా నేను తెలియజేయదలుచుకున్నాను. సో ఏవైతే నిధులు బడ్జెట్లో కేటాయించారో వాటిని తదనుగుణంగా మాల యువత యొక్క ఉపాధి అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించాలి, ఏ విధమైనటువంటి లోన్లు ఇవ్వాలి, ఏ విధమైన యూనిట్స్ ఇవ్వాలి, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల వల్ల ఏదైతే మాల జాతి నష్టపోయిందో, దాదాపు 3 దశాబ్దాల పాటు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయిందో దాని అంతటి కూడా రిపేర్ చేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని, ముఖ్యంగా మాల కార్పొరేషన్ని గాడిలో పెట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా మాల యువత ఏదైతే ఆశించి ఎస్సీ మాల కార్పొరేషన్ వైపు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా నెరవేర్చేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.